హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన టైర్ 1 హీరోస్ అయిన ప్రభాస్ అన్న, అల్లు అర్జున్ అన్న, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వీళ్ళ నుంచి ఈ 2023లో ఎవరికి ఎన్ని సినిమాలు ఈ 2023లో రిలీజ్ అయ్యాయనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ ప్రభాస్ అన్న గురించి తెలుసుకుందాం. మరి 2023లో ప్రభాస్ అనేది 2 మూవీస్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఒకటి ఆదిపురుష్, 2 మన రిలీజ్ అయిన సలార్. మరి సలార్ మూవీకి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. 7 ఏళ్ల తర్వాత ప్రభాస్ అన్నకి మంచి హిట్ పడింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడుకుందాం. ఇక ఎన్టీఆర్ అన్నది ఈ సంవత్సరంలో ఒక్క మూవీ రిలీజ్ కాల. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మళ్ళీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న మూవీ దేవరా. ఈ మూవీ 2024 ఏప్రిల్ 5వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ సంవత్సరం ఈ 2023లో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు ఫ్రెండ్స్. మరి దేవరా మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్. మరి రేపు మాపై ఈ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండు. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ అన్న పుష్ప మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. 2 ఏళ్ళు అవుతుంది ఈ పుష్ప మూవీ రిలీజ్ అయ్యి. మరి పుష్ప 2 ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది అనుకుంటే ఈ సంవత్సరం కూడా రిలీజ్ కాల. మరి ఈ మూవీ 2024లో ఆగస్టు 10వ తారీఖున రిలీజ్ చేసినట్లు మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేశారు. నేనైతే ఫుల్ వెయిటింగ్. మళ్ళీ పుష్ప 1 లాగా ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేనైతే భావిస్తున్నా. మరి పుష్ప 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంచండి. ఈ మూవీ 2024 ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న తను సర్కారీ వారి పాట మూవీ తర్వాత నడుస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ మూవీ ఈ సంవత్సరం రిలీజ్ అవ్వాలి, కానీ షూటింగ్ డిలే అవ్వటం వల్ల ఈ మూవీ పోస్ట్పోన్ అయింది. 2024 జనవరి 12వ తారీఖున రిలీజ్ అవుతుంది. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. ఇప్పటికే మూవీ నుంచి సాంగ్స్ అలాగే టీజర్ వచ్చింది, చాలా బాగున్నాయి. మరి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్న కామెంట్ చేయండి. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ మూవీతో మంచి గుర్తింపు వచ్చిన రామ్ చరణ్ అన్న తను ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత నడుస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది అనుకున్నాం, కానీ ఈ మూవీని 2026లో రిలీజ్ చేస్తున్నారు. మరి సంక్రాంతికి అయితే 2026 రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ మన శంకర్ గారు ఇండియన్ 2 తీసుకొచ్చాడు కాబట్టి ఈ మూవీ ఆగిపోయింది షూటింగ్. మరి నేనైతే ఫుల్ వెయిటింగ్. ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక మూవీ చూడబోతున్నాను. శంకర్ గారి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీ కూడా నేనైతే ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నేను ఫుల్ వెయిట్ చేసిన మూవీ ఓజీ. పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ మొన్న గ్లిమ్స్ వచ్చింది కదా, వేరే లెవెల్లో ఉంది. హంకృచిత అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్. అసలు తమన్ గారి తాపై మూవీకి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారు. ఈ మూవీ 2024 రిలీజ్ అవుతుంది అనుకున్నాం, కానీ మన పొలిటికల్ బ్యాక్డ్రాప్లో మన పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండటం వల్ల అందువల్ల ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వాలా. ఒక 20% షూటింగ్ అయిపోతే మనకి ఏప్రిల్ ఈ మూవీ రిలీజ్ అయ్యేది. చూద్దాం, ఈ మూవీ ఏప్రిల్ 2024 లాస్ట్లో రిలీజ్ అవుతుంది. నేనైతే ఫుల్ వెయిటింగ్. మరి టాప్ 6 మూవీస్లో మన ప్రభాస్ అన్న ఈ సంవత్సరం 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి, ఆదిపురుష్ అలాగే సలార్ మూవీ. మరి ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వీళ్ళ ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు ఫ్రెండ్స్. మరి 2023లో మన ప్రభాస్ అన్నవే 2 మూవీస్ రిలీజ్ అని, మిగతా ఏ హీరో మూవీస్ రిలీజ్ అవ్వాలా. మరి మీరు ఎక్కువగా వెయిట్ చేసిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఓజీ మూవీ కోసం. మరి మీరు